ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో రథసప్తమి ఎప్పుడు వచ్చింది? రథసప్తమి అంటే ఏమిటి? రథసప్తమిని ఎందుకు జరుపుకుంటారు అనే విషయాల గురించి తెలుసుకుందాము. మాఘమాసంలోని 7వ రోజు అంటే మాఘ శుక్ల సప్తమి నాడు రథసప్తమి వస్తుంది. రథం అంటే గమనం అని అర్థం. సూర్యుని గమనము ఈ తిథి నుండి మారుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో శిశిర ఋతు సమానమై వసంతం వచ్చిన సందర్భంలో ఆ సూర్యభగవాను కాంతి వేడిమి భూమిపై ఎక్కువగా ప్రసరిస్తుంది. రథసప్తమికే సూర్య జయంతి, భానుసప్తమి, మిత్రసప్తమి, జయసప్తమి, మహాసప్తమి, భీష్మ సప్తమి అని ఎన్నో పేర్లు ఉన్నాయి. రథసప్తమి సూర్య భగవాను జన్మదినం. ఈ రథసప్తమి రోజునే సూర్య భగవానుడు సత్రాజిత్తుకి శమంతకమణిని ప్రసాదించాడు. 7 కిరణాలుగా సప్తవర్ణాలను ప్రతిబింబిస్తూ కదిలే సూర్యుని అశ్వాలు ఈరోజు ఒకే తెల్లని కాంతి రేఖగా మారుతాయి. అందుకే ఈ రోజుని రథసప్తమి అంటారని పెద్దలు చెప్తారు. ఒకప్పుడు కాంబోజరాజైన యశోవర్మ తనకు ఎన్నో పూజల ఫలంగా పుట్టిన ఏకైక పుత్రుడు వ్యాధుల పాలైతే రథసప్తమి వ్రతాన్ని ఆచరించి సూర్య భగవాను అనుగ్రహంతో తన కుమారుని అనారోగ్యం నుంచి కాపాడుకున్నాడని ఒక చారిత్రక కథ ప్రచారంలో ఉంది. రథసప్తమి ప్రత్యేక స్నానం గురించి తెలుసుకుందాము. రథసప్తమి నాడు తెల్లవారుజామునే తలంటుకొని స్నానం చేయడం వల్ల అనేక రోగాలు నయమవుతాయి. స్నాన సమయంలో పీటపై లేదా ఆసనంపై కూర్చొని సూర్యశక్తికి ప్రతీక అయిన జిల్లేడు ఆకులను 3 లేక 5 లేక 7 ఆకులు వాటిపైన కొన్ని అక్షింతలను రేగుపళ్ళ నుంచి తలపైన, 2 భుజాలపైన, తొడలపైన, మోకాలపైన పెట్టుకొని స్నానం చేస్తే మనస వాచ కర్మణ చేసిన పాపాలు, జన్మాంతర పాపాలు, తెలిసి తెలియక చేసిన పాపాలు అనే సప్త పాపాలు తొలగుతాయి. ఈ రోజున సూర్య నమస్కారాలు చేయడం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. స్నానానంతరము పరిశుభ్రమైన రాగి పాత్రలో నీటిని తీసుకొని అందులో కుంకుమతో కలిపిన అక్షంతలు, ఎర్రని పూలు, ఎర్రచందనం వేసి సూర్యునికి ఆదిత్య హృదయం చదువుతూ అర్ఘ్యం సమర్పించాలి. హిందూ క్యాలెండర్ ప్రకారము మాఘమాసంలోని శుక్లపక్షము సప్తమి తిథి 4వ తేదీ ఫిబ్రవరి 2025 మంగళవారం ఉదయం 7:56 సప్తమి ప్రారంభమై 5వ తేదీ ఫిబ్రవరి 2025 బుధవారం తెల్లవారుజామున 5:29 రథసప్తమి ముగుస్తుంది. హిందూ పంచాంగం ప్రకారము సూర్యోదయం వచ్చే తిథిని పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఫిబ్రవరి 5న బుధవారం ఉదయం సూర్యోదయ సమయం 6:36 కంటే ముందే రథసప్తమి తిథి ముగుస్తుంది. అందుకే ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమిని జరుపుకోవాలి. స్నాన అనంతరము సూర్యకిరణాలు ఎక్కడ స్పష్టంగా పడతాయో అక్కడ ముగ్గులు వేసి సూర్య భగవానుడి ఫోటోను ఉంచాలి. ఆ చిత్రపటానికి గంధం, కుంకుమ పెట్టి ఎర్రని పూలతో అలంకరించాలి. నువ్వులు, బెల్లం కలిపి సూర్య భగవానుడిని పూజించాలి. కొబ్బరి పుల్లల సహాయంతో చిన్న రథాన్ని తయారు చేసి ఆ రథాన్ని పూజించాలి. ఆవు పేడతో చేసిన పిడకలను మండించి సూర్యునికి ఎదురుగా పొయ్యిని తయారు చేసుకొని మట్టి పాత్రలో లేదా రాగి పాత్రలో ఆవు పాలను కాచాలి. పాలు కొద్దిగా పొంగిన తర్వాత అందులో బియ్యం, చక్కెర లేదా బెల్లం వేసి పాయసం చేయాలి. చిక్కుడు కాయలతో వంటకాన్ని చేయాలి. వీటిని చిక్కుడు ఆకులలో సూర్యభగవానునికి నివేదించాలి. పిడకల పొయ్యిని తయారు చేసుకోలేని వారు మామూలుగా పాయసాన్ని, చిక్కుడు కాయలతో చేసిన వంటకాన్ని చిక్కుడు ఆకులలో సూర్యునికి నివేదించాలి. రథానికి పూజ చేసి ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అరుణోదయ వేళాయాం స్నానం తంత్ర మహాఫలం మాఘే మాసి సితే పక్షి సప్తమి కోటి పుణ్యద కుర్యంత స్నానార్థ దానాభ్యాం ఆయురారోగ్య సంపద.